ఏం సంతోషించింది? కౌసల్యానందవర్ధన అంటుంటారు వాల్మీకి మహర్షి. కౌసల్య ఆనందమును బాగా పెంచినటువంటి వాడు అంటారు. ఎంత ఏడ్చింది ఆ తల్లి రాముడి కోసం! ఏడ్చి 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 ఆఖరికి చచ్చిపోయాడు ఆ దశరథ మహారాజు గారు. రాముడి కోసం ఏడిచి దశరథుడు చచ్చిపోతే తల్లికి ఏం మిగిలింది? వైధవ్యం మిగిలింది. రామో రమయతాంబర, రమింపచేసే వాళ్ళల్లో చాలా అగ్రగణ్యుడు, ఆనందాన్ని ఇస్తాడు రాముడని వాల్మీకి మహర్షి అంటున్నారు. మరి తల్లిదండ్రులకి ఏమి ఇచ్చాడు అంటారేమో. నేనంటున్నానని మీరు సిద్ధాంతం చెయ్యొద్దు అని అనుకుంటారేమో. అది ధర్మమునకు ఉన్న ఉరిపిడి. ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడు ఉరిపిడికి గురవుతాడు. వాడి చుట్టూ ఉన్న వాళ్ళు ఉరిపిడికి గురవుతారు. కానీ ఇది పరమతాత్కాలికం. శాశ్వతమైన ఆనందం, నిజమైన ఆనందం ఏదుంటుందో ఆ ఆనందము ఈ ఉరిపిడి హద్దులు దాటిన తరువాత కాలముతో సంబంధము లేకుండా నిలబడిపోతుంది. ఇది వసంత ఋతువు, చైత్రమాసం. వనములన్నీ కూడా పుష్పించి ఉన్నాయి. ఇంత పరమ పవిత్రమైనటువంటి కాలంలో రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. రాముడు యువరాజుగా ఉండడం మీకు ఇష్టమేనా అని అడిగారు. అబ్బో, వాళ్ళు ఎన్ని విశేషాలు చెప్పారు. చెప్తూ వాళ్ళు రాముడి గురించి ఒక మాట అన్నారు. రాముడు మాకు యువరాజుగా కావాలి. ఇంకా ఎప్పుడు చేస్తావు? ఎప్పుడో యువరాజునిగా చేస్తాను చేస్తాను చేస్తానంటావేమిటి? ఇచ్చామోహి మహాబాహుం. మేము ఎప్పుడెప్పుడు రాముణ్ణి యువరాజుగా చూద్దామా అని అర్రులు చాచి ఉన్నాం. గజేన మహాకాయాంతం. ఆయన పట్టపుటేనుగు మీద యువరాజ్య పట్టాభిషేకం చేసుకుని యువరాజుగా ఊరెదుగుతుంటే చూసి ఆనందించాలని కలలు కంటున్నాం. ఎందుకో తెలుసా? వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. నీ కొడుకు అనుకోకు. అటువంటి వాడు మాకు యువరాజు అవుతున్నందుకు, భవిష్యత్ రాజు అవుతున్నందుకు మేము పొంగిపోతున్నాం. అప్పటికి 60,000 సంవత్సరముల వయస్సు దశరథ మహారాజు గారిది. ఇన్ని వేల సంవత్సరములు ప్రజల్ని కన్న బిడ్డల్ని పరిపాలించినట్టు పరిపాలించాడు. మహారాజా, మీరు ఇంకా చాలా ఉదయం పొందుతారు, మీరు రాజ్యం చేస్తారు, ఎందుకు ఇప్పుడు ఆ మాటలు అని ప్రజలు అనుంటే అప్పటికి బాగుండి ఉండేదేమో. బాబోయ్, మీ కొడుకు రాజ్యానికి వచ్చేయాలన్నప్పుడేమో ఆకాంక్షించకండి, మీ పరిపాలన కొంతకాలం ఉండాలి అంటే బాధగా ఉండుండేది. కానీ ప్రజలు ముక్తకంఠంతో ఒక మాట అన్నారు. వ్యసనీషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః. రాజ్యంలో మా ఎవరికైనా కష్టం వస్తే తాను ఆ కష్టాన్ని తీర్చి కూడా మాకొచ్చిన కష్టాన్ని తలుచుకు 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 దుఃఖపడుతూనే ఉంటాడు రాముడు. అటువంటి వాడు మాకు రాజుగా కావాలి. అటువంటి కొడుకుని కన్నావు, మాకు రాజు కాకపోతే ఎలా? తొందరగా యువరాజ్య పట్టాభిషేకం చెయ్యి. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. రాజ్యంలో ఉన్న ప్రజలు అభ్యున్నతిని పొందితే, వృద్ధిలోకి వస్తే తండ్రి సంతోషించినట్టు సంతోషిస్తాడు. అటువంటి రాముడు కాకపోతే మాకెవరు కావాలి యువరాజుగా? తొందరగా పట్టాభిషేకం చెయ్యి. కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ. ఆ రాముడు ఎంత గొప్పవాడు అంటే, తెలిసి కాని తెలియక కాని పొరపాటున కానీ ఒక చిన్న ఉపకారం చేస్తే దాన్ని గుర్తు పెట్టుకుని ఎన్నో మార్లు తలుచుకుంటూ ఉంటాడు. అంత ఉపకారం చేశాడు, అంత ఉపకారం చేశాడు, అంత ఉపకారం చేశాడని తలుచుకుంటాడు. కావాలని 100 అపకారములు చేసిన జ్ఞాపకం మాత్రం పెట్టుకోడు. అంత దొడ్డ హృదయం ఉన్నవాడు రాముడు. ఆ రాముణ్ణి మాకు యువరాజ్య పట్టాభిషేకం చేసి తొందరగా యువరాజుగా అందించు మహారాజా. ప్రజలు ఈ మాటలు అన్నప్పుడు తండ్రి ఎంత సంతోషించుంటాడు. ఇంతటి సుగుణాభిరాముడు నా కొడుకు అని తలుచుకున్నప్పుడు ఆ తండ్రి ఎంత ఆనందించుంటాడు. అటువంటి కొడుకుని విడిచిపెట్టలేక శారీరకంగా చచ్చిపోయాడు. ఎప్పుడోప్పుడు చచ్చిపోతాడు.